అమరావతికి లైఫ్ లైన్, విజయవాడకు కనెక్టింగ్ పాయింట్, అదే అత్యంత కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు. ఇంతకీ సీడ్ యాక్సెస్ రోడ్డు ఎందుకంత కీలకం? దీంతో అమరావతికి అనుసంధానం ఎలా మెరుగవుతుంది? రాజధానికి రాజమార్గం అని ఎందుకంటున్నారు? ఈ మార్గంలో నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ల ప్రత్యేకతలు ఏంటి? సీడ్ యాక్సెస్ రోడ్డు. అసలు ఈ రోడ్డుకు ఈ పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? అమరావతి సీడ్ క్యాపిటల్తో అనుసంధానించే రోడ్డు కావడం వల్లే సీడ్ యాక్సెస్ రోడ్డుగా వ్యవహరిస్తున్నారు. టెక్నికల్ పరిభాషలో E3గా పిలిచే ఈ రహదారి ఎట్టకేలకు అందుబాటులోకి వస్తోంది. ఇది ఇతర ప్రాంతాలతో అమరావతిని కనెక్ట్ చేస్తుంది. అంతేకాదు, రాజధాని పరిధిలోని N1 నుంచి N17 వరకు ఉన్న రోడ్లను అనుసంధానిస్తుంది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు మొదలు ప్రజాప్రతినిధులు నివాస భవనాలు, అఖిల భారత సర్వీస్ అధికారుల క్వార్టర్లు, ఉద్యోగుల గృహ సముదాయం, ఇలా రాజధానిలోని ప్రధాన ప్రాంతాలకు ఈజీగా చేరుకోవడానికి సీడ్ యాక్సెస్ ఉపయోగపడుతుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు రాజమార్గంగా చెబుతూ ఉన్నాం. అయితే మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉంది అదంతా ఒకసారి మ్యాప్లో డీటెయిల్గా చూద్దాం. మొత్తం సీడ్ యాక్సెస్ రోడ్డు 21.77 కిలోమీటర్లు మొత్తం నిర్మాణం. ఇక్కడ దొండపాడు దగ్గర సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి రాయపూడి మీదుగా, వెంకటపాలెం మీదుగా, ఉండవల్లి నుంచి ఇక్కడ NH16, ఇక్కడ తాడేపల్లి దగ్గర మణిపాల్ హాస్పిటల్ దగ్గర NH16 దగ్గర కలుస్తుంది. మొత్తం దీని పొడవు 21.77 కిలోమీటర్లు. అనుసంధానంలో అత్యంత ముఖ్యమైన సీడ్ యాక్సెస్ రోడ్డు వాణిజ్య, పారిశ్రామిక, IT రంగాల అభివృద్ధికి ఊతమిస్తుంది. అమరావతి పురోగతిలో గుండెకాయ లాంటిదని చెప్పొచ్చు. సీడ్ యాక్సెస్ రోడ్డును 3 దశల్లో అభివృద్ధి చేస్తున్నారు. ఫేజ్ 1లో ఏం జరిగింది? ఫేజ్ 1 అనేది 2018కే మొత్తం కంప్లీట్ అయిపోవడం జరిగింది. సో ఫేజ్ 1లో దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు, మంతెనాశ్రమం వరకు వచ్చి ఆగింది. మొత్తం 14.35 కిలోమీటర్ల నిర్మాణం జరిగింది. ఇక్కడ వెంకటపాలెం దగ్గర, మంతెనాశ్రమం దగ్గర భూ సమీకరణకు సంబంధించి ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. సో అక్కడ ఆపి ఈ వెంకటపాలెం నుంచి కరకట్ట రోడ్డుకి కనెక్ట్ చేయడం జరిగింది. ఇది ఫేజ్ 1కి సంబంధించిన రోడ్డు నిర్మాణం. విజయవాడ నుంచి అమరావతికి వెళ్ళడానికి ఇప్పటి వరకు ఉన్న ఏకైక మార్గం ఇదే. దీనివల్ల ప్రజలకు ప్రతినిత్యం ఇబ్బందులు తప్పడం లేదు. ఎందుకంటారా? కరకట్టపై సింగిల్ రోడ్డు మాత్రమే ఉంది. ఎదురెదురుగా 2 కార్లు వచ్చాయంటే క్రాస్ చేయడం మహా కష్టం. ఒక వాహనాన్ని పక్క కాపేసి మరొకటి ముందుకెళ్లాల్సి వస్తోంది. ఇకపై ఆ సమస్య ఉండదు. అయితే 2 ఏళ్ల కిందట కూటమి ప్రభుత్వం ఏర్పడగానే సీడ్ యాక్సెస్ పనుల్లో కదలిక వచ్చింది. ఎక్కడైతే పనులాగాయో అక్కడి నుంచి మళ్లీ మొదలయ్యాయి. ఫేజ్ 2లో వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు నిర్మాణం జరిగింది. మొత్తం 3.92 కిలోమీటర్లు. ఎక్కడైతే భూ సమీకరణకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయో అక్కడి నుంచి, అంటే ఆ వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు నిర్మాణం జరిగింది. ఎవరైతే ఫేజ్ 1లో రైతులు భూములు ఇవ్వడానికి నిరాకరించారో ఇక్కడ భూములు ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. సో అది అట్లాగే ప్రభుత్వం భూ సమీకరణ నుంచి భూ సేకరణకు కూడా కొన్ని చోట్ల అభ్యంతరాలు వ్యక్తమైతే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్మాణం చేపట్టడానికి వీలుగా భూ సేకరణ అయితే చేయడం జరిగింది. వెంకటపాలెం నుంచి ఉండవల్లి వరకు ఫేజ్ 2లో మొత్తం 3.92 కిలోమీటర్ల నిర్మాణం జరిగింది. ఈ రూట్లోనే కొండవీటి వాగు, బకింగ్హామ్ కెనాల్ ఉన్నాయి. అక్కడ సరికొత్త పద్ధతిలో వంతెనలు కట్టింది. కొండవీటి వాగు వద్ద 280 మీటర్లు, బకింగ్హామ్ కెనాల్పై 110 మీటర్ల పొడవైన స్టీల్ బ్రిడ్జ్లు నిర్మించింది. వీటిపై బీటీ రోడ్డు కూడా వేసింది. ఇక ఫేజ్ 3 చూస్తే ఉండవల్లి నుంచి మనకి NH16, తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్ దగ్గర నుండి NH16కి మొత్తం 3.5 కిలోమీటర్ల నిర్మాణం జరగాల్సి ఉంది. సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రత్యేకతలేంటో చూద్దాం. ఫస్ట్ ఫేజ్లో 9 లేన్లుగా అభివృద్ధి చేసిన ఈ రాజమార్గం 60 మీటర్లు వెడల్పు ఉంటుంది. ఇక ఫేజ్ 2లో 2 లేన్ల రోడ్డు రెడీ అయ్యింది. మిగిలిన 7 లేన్ల రహదారిని మరికొన్ని నెలల్లో పూర్తి చేస్తారు. ఫేజ్ 3లో CRDA కొన్ని మార్పులు చేసింది. ఎలివేటెడ్ మోడల్లో 6 లేన్లుగా రోడ్డు నిర్మించాలని ప్లాన్ చేసింది. సీడ్ యాక్సెస్ రోడ్డు కింద ఇరువైపులా కూడా యుటిలిటీ కారిడార్లు రెడీ చేశారు. ఏ సేవల కోసమైనా భవిష్యత్తులో
రోడ్డును తవ్వాల్సిన పనే ఉండదు. రహదారి మధ్యలో బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ BRTS ఉంటుంది. రోడ్డుకు అటు ఇటు వర్షపు నీటి కాలువలు నిర్మించారు. సైకిల్ ట్రాక్, ఫుట్పాత్, గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేస్తున్నారు. రోడ్డుకు కుడివైపు మంచినీటి పైప్ లైన్, రీయూజ్ వాటర్ లైన్, ఇంటర్నెట్ కేబుల్స్, గ్యాస్ పైప్ లైన్ వస్తాయి. ఎడమవైపు కరెంట్, డ్రైనేజీ లైన్లు వెళ్తాయి. ఇంత ముఖ్యమైన సీడ్ యాక్సెస్ రోడ్డు ఎందుకు లేట్ అయ్యింది? 2015లో అమరావతి శంకుస్థాపన జరిగిన కొన్నాళ్లకే సీడ్ యాక్సెస్ స్టార్ట్ అయ్యింది. 2018లోనే ఫస్ట్ ఫేజ్ నిర్మాణం పూర్తయింది. అప్పట్లోనే ఫేజ్ 2 పనులు చేయాలనుకున్న భూ సమీకరణకు సమస్యలు ఎదురయ్యాయి. తర్వాత కొన్నాళ్లకు అంటే 2019లో ప్రభుత్వం మారింది. 5 ఏళ్ల పాటు అమరావతిని పక్కన పెట్టేసింది. మళ్ళీ 2024లో కూటమి కొలువు తీరాక పనులు రీస్టార్ట్ అయ్యాయి. అలా సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి ఇంత టైం పట్టింది. గండాలన్నీ గట్టెక్కిన అమరావతికి ఇకపై అంతా శుభమే.